ఎక్కడ ఎన్నికలు జరిగినా అవి సక్రమంగా జరిగాయి అనే ఫీలే జనాలకు కలగడం లేదు. ఎందుకంటే అటువంటి ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఒడిశాలో చూసాం, హర్యానాలో చూసాం, తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద ఓడిపోయిన వాళ్ళు గురించి అంటలేము. మేధావులు అనబడే వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, మీడియాలో చాలా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు, ఈవెన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మేడం వాళ్ళ భర్త గారు, చాలామంది. అయితే ఈ అంశాల చుట్టూ క్లారిఫై చేసే వాళ్ళు ఎవరు? క్లారిఫై చేసి ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కలిగించే వాళ్ళు ఎవరు? మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషీ గారు అయితే తాను కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలే, అంటే ఆశ్చర్యకరమైన లెక్కలు ఇవి అని అంటూ ఆయన కూడా ఆయన వండర్ అయ్యారు. మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషీ ఆయన ఏమంటారు, ఎన్నికలు ఇలా జరుగుతూ పోతే ఇక ఈ ఎన్నికల వ్యవస్థను ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు అన్నారు. ఎంత పెద్ద మాట! జరగబోతున్నది అదే, జరగబోయేది అదే. అందరినీ ఒక మత్తులో ఉంచేయాలి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని. ఆ మత్తులో ఉన్న వాళ్ళు నిజాలను జీర్ణించుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకు. వాళ్ళు నిజాలు అంగీకరించే పరిస్థితి కూడా ఉండదు. ఖురేషీ ఏమంటారు, Maharashtra election should definitely worries me. These figures are updated in real time. When we go to votes, there is a form 17A and our attendance is marked by the presiding officer. మనం ఎన్నికేసి పోయినప్పుడు అక్కడ 17A అనే ఫామ్ ఉంటుంది, మన అటెండెన్స్ అనేది రిజిస్టర్ అవుతుంది అక్కడ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫామ్ 17C ఈజ్ ఫిల్డ్ విత్ ద టోటల్ హ్యాపెనింగ్స్ ఆఫ్ ద డే. అర్థమైంది? 17A ఉంటుంది, ఓటేసిపోయిన వాళ్ళ అటెండెన్స్ అక్కడికి రియల్ టైం అక్కడక్కడ రిజిస్టర్ అవుతుంది. ఆ డే ఎండింగ్ వరకు వచ్చేసరికి 17C ఉంటుంది, ఎన్ని ఓట్లు పడ్డాయి ఆ పోలింగ్ బూత్ నుంచి అని 17C. సో ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫిల్డ్ అండ్ ద సిగ్నేచర్స్ ఆఫ్ ద ఏజెంట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ టేకెన్, ద ప్రిసైడింగ్ ఆఫీసర్ గోస్ హోమ్. అంటే 17C అనేది ఫిల్ చేయాలి, పార్టీ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి, అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంటికి పోతాడు. అంటే అప్పటికి అన్నీ తెలిసిపోతాయి కదా, క్లియర్ కదా. ఫామ్ 17C రికార్డ్స్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ పుల్డ్ అట్ ఈచ్ పోలింగ్ స్టేషన్. This is real-time data generated on the same day. Then how can that data change the next day? I fail to understand. నాకు అర్థం కాలేదు. ఈ రోజు ఉన్న పోలింగ్ శాతం రేపటికి ఎట్లా మారుతుంది? 5 గంటలకు ఉన్న పోలింగ్ శాతానికి 11 గంటలకు ఉన్న పోలింగ్ శాతానికి డిఫరెన్స్ ఎట్లా అవుతుంది అని. ఆయన ఏమంటారు, ఇవన్నిటిని కనుక ఈయన ఏమంటాడు, the former chief election commissioner said the issue should be answered and explained by the poll body. ఎవరు చెప్పరు. ఎన్నికల వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ దీని మీద ఆన్సర్ చేయాలి అంటున్నారు, సమాధానం చెప్పాలి అంటున్నారు. The way the doubts are spreading across the country, if it gets into everybody's head, then the entire system will not be trusted. నిజమే కదా, మాటికి నిజం. ఆయన ఏమంటున్నారు, సాయంత్రం 5 గంటలకు 55% పోలింగ్ అన్నారు, మరుసటి రోజు 67% అని ప్రకటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ మనం చూడం ఈ వేరియేషన్స్. సాయంత్రం 5 గంటలకు 55%గా ఉన్నది మరుసటి రోజుకు 67% ఎట్లా అవుతుంది? అంత ప్రతి ఓటు అప్పటికప్పుడు టైంకి రిజిస్టర్ అవుతుంది కదా. అన్నీ లెక్కించిన తర్వాత మనం 17Aలో మనం పోగానే ఓటు రిజిస్టర్ అవుతుంది, 17Cలో ఎన్ని ఓట్లు రాసి పెడతారు, అవన్నీ రాసి పార్టీ ఏజెంట్లతో సంతకాలు పెట్టించుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంటికి పోతాడు. అప్పటికి అన్నీ తెలిసిపోతాయి కదా. మరి ఇదేం సిస్టము, ఇదేం కథ? సైలెంట్గా ఉంటే ఇంక ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవడానికి ఏముంది అంటున్నారు. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా వీళ్ళు స్పందించరు. ఎన్నికల వ్యవస్థ, న్యాయస్థానాలు స్పందించవు, ఎలక్షన్ కమిషన్ స్పందించవు, న్యాయస్థానాలు స్పందించవు. జనాలకి ఇంక ఓటు మీద విరక్తి పుట్టేస్తే మొత్తం వాళ్ళే ఇంకా జనాలు ఎటు ఓట్లు వేయలేదని చెప్పి మేమే 20 ఏళ్ళు, మేమే 15 ఏళ్ళు పాలన పార్లమెంట్లో చట్టాలు చేసుకుంటారేమో, మరి మనకు తెలియదు.